నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. సత్కాలమైన ఆధ్వర్యంలో మన అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. అన్ని కార్యక్రమాల కంటే ఈరోజు అన్ని కార్యక్రమాలే గొప్ప కార్యక్రమాలే, ఈరోజు అంతకంటే గొప్ప కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మూడువారం వెళ్ళవలసి వచ్చింది అనుకోకుండా ఒక మీటింగ్కి. లేట్ అయిపోతుంది. సుశీల్ గారు వచ్చారు, నేను వస్తానని చెప్పాను. ఓ పక్కన లేట్ అయిపోతుంది, రాలేకపోతున్నాను అనుకున్నాం. కానీ అనుకోకుండా మీరు లాస్ట్ మినిట్లో వచ్చాం. చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉంది. ఈరోజు మీ గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. మీ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళండి, గొప్ప జన్మనిచ్చారు మీకు. ఈరోజు మీలాంటి వాళ్ళని జన్మనిచ్చి మీ పాటలు వింటూ ఉంటాం. అప్పుడప్పుడు విన్నప్పుడు అనిపిస్తుంది, మీ పాటలు విన్నప్పుడు మీకులా పాడాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ఈరోజు కళాకారులు తయారయ్యారు కూడా. అదేవిధంగా చూసుకున్నట్టయితే సుశీల్ గారి పాటలు వింటే మీరు చూసారో లేదో, చాలామందికి ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఇలాంటి సమయంలో వాళ్ళకి బాధ తెలియకుండా ఉండాలంటే ఈవిడ పాటలు కూడా పెట్టి ఆపరేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా 97 సంవత్సరాలు, ఇప్పుడు 92 సంవత్సరాలు అయినా సరే ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, మళ్ళీ మన కాకినాడ వరకు. ఎంత భగవంతుడు గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు. ఏమనుకుంటే పాటలు పాడే వాళ్ళకి హార్ట్ కంప్లైంట్ కూడా రాదు. రియల్గా చెప్పాలంటే హార్ట్ కంప్లైంట్ కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ పాడుతూ ఉంటారు, ఇవన్నీ హృదయం నుంచి వస్తుంది అంత కూడా. అదేవిధంగా చూసుకున్నట్టయితే మీరు పాటలు ఆపరేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది నిద్ర రాకపోతే ఈవిడ పాటలు పెట్టుకుంటే నిద్ర కూడా వస్తుందండి. అదేవిధంగా చాలామంది చూస్తాం, మంచానికే పరిమితం అయిపోతారు, అలా కూర్చుని ఉంటారు దిగులుగా. అలాంటి వాళ్ళు కూడా సుశీలమ్మ గారి పాటలు కొన్ని ఉన్నాయి, పైకి లేసి కూడా డ్యాన్స్ చేస్తారు. అలాంటివి కూడా ఉన్నాయి పాటలు. అలాంటి పాట కూడా పాడారు ఎవరా. అన్నీ కూడా ఈరోజున గొప్ప స్వరం ఇచ్చారు భగవంతుడు ఆవిడికి. అలాంటి స్వరం మాకు అందరికీ రావాలని ఎంతోమంది తయారయ్యారు కూడా. ఆ స్వరంతో ఈరోజు సామాన్యులు వీళ్ళు తయారు చేసిన వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు సినిమాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పవాళ్ళు అవుతున్నారు. అలాంటి గొప్పవాళ్ళని తయారు చేస్తున్న వ్యక్తి సుశీల్ గారు. మా కాకినాడ రావడం, అందులో సత్కలవాహినికి రావడం, మా కాకినాడ వచ్చినందుకు కూడా ఈరోజు కాకినాడ ప్రజల తరపున, నా తరపున, మా ప్రభుత్వం తరపున కూడా, చంద్రబాబు నాయుడు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మిమ్మల్ని చూడాలని చాలామంది ఉంటుంది, కానీ ఈరోజు మిమ్మల్ని చూసి అవకాశం కల్పించినటువంటి మా సత్కలవాహిని సభ్యులకు కూడా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున సత్కలవాహిని సభ్యులు కూడా అభినందిస్తున్నాను. ఈరోజు నంది అవార్డు